హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాన్వి కుకింగ్ అండ్ హోమ్ రెమెడీస్. దొండకాయలతోటి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటాయి. ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక పావు కిలో దొండకాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అందులో ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసి చేత్తో బాగా స్మాష్ చేసుకుంటే జిగురంతా బయటకు వస్తుంది. ఈ జిగురంతా ఇలా చేత్తో పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల దొండకాయ ముక్కలు అనేవి ప్యాన్కి అంటుకోకుండా త్వరగా వేగుతాయి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్, పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు వేగిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా వేసి ఉల్లిపాయ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దొండకాయ ముక్కలను వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి దొండకాయ ముక్కలను వేయించుకోవాలి. దొండకాయ ముక్కలు వేగేలోపు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. చివరిగా ఒక స్పూన్ నువ్వులు కూడా వేసి వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న పప్పులు అలాగే ఒక స్పూన్ కారం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత దొండకాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసి 2 నిమిషాలు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.